తెలుగు మిత్రులందరకు నేను మీ డాక్టర్ కేఏ పాల్. గత 100 రోజులకు పైగా అమెరికాలోనే ఉండి అవతల ఇరాన్ లీడర్స్ని కలిసి, అమెరికన్ లీడర్స్ని కలిసి, కొంతమంది ఇజ్రాయెల్ లీడర్స్ని కలిసి ఈ యుద్ధం ఆపటానికి శాంతి చర్చల కొరకు ఎంతో ప్రయత్నించాం. మీరందరూ ప్రార్థించారు. అయితే కొన్ని విషయాలు నేను ఇప్పుడు మాట్లాడలేను. అయినప్పటికీ ప్రెసిడెంట్ ట్రంప్ గారికి, అలాగే ఇరాన్ లీడర్స్కి, మైక్ జాన్సన్ గారికి, కొంతమంది ఇజ్రాయేలీ లీడర్స్కి శాంతిని ముందుకు తీసుకెళ్లటం కొరకు వారు ఒప్పుకున్నారు, అగ్రిమెంట్ సైన్ చేశారు. అయితే కొంతమందికి ఎట్టి పరిస్థితుల్లో ఈ యుద్ధం ఆడడం ఇష్టం లేదు. మీకు తెలుసు వారు ఎవరన్నది. వారి కొరకు ప్రార్థించండి. ఎందుకంటే యుద్ధం ద్వారా ప్రపంచంలో ఉన్న అందరికీ ఇబ్బంది జరిగింది. 850 కోట్లలో 800 కోట్ల మందికి సంపాదిస్తుంది ఒక 5-6 కానీ నష్టపోతుంది 100 కోట్ల మంది. అంతేకాకుండా ఈ శాంతి చర్చల్లో నేను బిజీ అవడం, కొన్ని వీడియోలు రిలీజ్ చేయడం చూసిన తర్వాత చాలామంది తెలుగువారు కూడా, సార్ మాకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది అని నన్ను కొంతమంది ఒక ప్రెస్ ప్రెసిడెంట్ కూడా మాట్లాడారు. సాయి కృష్ణ అనే యంగ్ 26-year-old కొడుకు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పింది ఏంటి అంటే, పోలీస్ స్టేషన్లోనే సిఐ నాగరాజు గారే చంపేశారు అని ఆరోపిస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం? కోర్టు ఆర్డర్ ఇచ్చినా ఆయన్ని 17వ తారీఖు లోపుని హాజరుపరచమని, మరలా ఇప్పుడు 29వ లోపుని జూని అయినప్పటికీ ఆయన హాజరుపరచట్లేదంటే ఏం జరిగింది? తక్షణమే ఈ కొంతమంది పోలీసుల దౌర్జన్యాన్ని అరికట్టాలి అంటే ఒక రిటైర్డ్ జడ్జి ద్వారా లేదా ఒక సరి అయిన సిబిఐ ఎంక్వైరీ చేసి, ప్రవీణ్ పగడాల విషయం న్యాయం జరగలేదు, అడ్డంగా చంపేశారు. రుజువులతో నేను డిబేట్కి వచ్చాను. ఇప్పుడు సాయి కృష్ణని చంపేశారని తల్లే ఆరోపిస్తుంది. ఈ మధ్యని మన ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో శాంతిగా ఉన్న రాష్ట్రాన్ని కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టి ఘోరమైన అవినీతి జరుగుతుంది. అసలు కొంతమంది పోలీసులైతే రాజకీయ నాయకుల ఒత్తిడితో చాలా అవినీతులు చేస్తున్నారని చాలా కంప్లైంట్లు నా దగ్గరకు వచ్చాయి. అసలు ఏం జరుగుతుంది? ఇంత అన్యాయం జరుగుతుంటే అందులో ఈ సాయి కృష్ణ అన్నవాడు కుర్రోడు, వాళ్ళ కుటుంబం అంతా జనసేన పార్టీ కార్యకర్తలుగా పనిచేసి ఎంతో జనసేనకు మద్దతు ఇచ్చి వైసీపీ నాయకుల్ని తిట్టారని కూడా కొంత ఎంక్వైరీలో నాకు తేలుతుంది. అలాంటిది ఇప్పుడు జనసేన నాయకుడు, ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణే దీనికి న్యాయం చేయలేకపోతే మరి కార్యకర్తలకు న్యాయం చేయలేని నాయకులు ఎందుకు? పోలీసులకు అవినీతి చేస్తున్న వారిని ఇమీడియట్ సస్పెండ్ చేయడమే కాకుండా తగిన చర్యలు పోలీసుల మీద కూడా తీసుకోవాలి కదా. పోలీసులారు వినండి, మీలో చాలామంది మంచివారు, న్యాయం చేయండి. అన్యాయం చేయమని పొలిటీషియన్స్ ప్రెషర్ పెడితే మీరు చెయ్యొద్దు. మీకు ఎవరైనా అన్యాయం చేసి సస్పెండ్ చేస్తే నాతో టచ్లో ఉండండి, మా కార్యకర్తలతో టచ్లో ఉండండి. నేను పోలీసుల తరపున ఎప్పుడు నిలబడ్డాను, మేము నిలబడతా. అవినీతి రాజకీయ నాయకులతో ఎంతైనా ఫైట్ చేస్తాం.
న్యాయం చేయడానికే నేను ఉన్నాను. న్యాయం జరిగే వరకు పోరాడదాం.